ఈ అలంకరణలన్నీ, ఈ ప్రేమలు ఇప్పుడే క్లైమాక్స్ లో ఇస్తారు కాసా. తలంటి తలంబ్రాలు పోయించుకునే కార్యక్రమాలు చాలా ఉంటాయిగా. తన్ని తగలేస్తా అని అంత అందంగా చెబుతుందో చూడు. సావిత్రి, నమ్మించి నన్నింత మోసం చేస్తావా? దగ్గరుండి పెళ్లి చేస్తానంటూ అక్కడంటూ వచ్చి నన్నే ఆడిస్తావా? ఏంటమ్మా పెళ్లి పెళ్లి అని హడావిడి చేసా? కరెక్ట్ గా పెళ్లి ముహూర్తానికి సైలెంట్ గా అయిపోయా. పెళ్లి కూతుర్నైపోయానుగా, ఇక హడావిడి చేయాల్సింది మీరే. ఇక్కడ చేస్తే ఏముంది, చేయాల్సిన హడావిడి అంతా పెళ్లి మండపంలో జరుగుతుంది, అక్కడ చూద్దుగానే. అవును, పెళ్లి దగ్గరుండి చేయాల్సిన మా సావిత్రకేది? ఏదిగో వచ్చేసాం చెల్లై. ఏమైనా సావిత్రి అంటే మన ఊర్మిళకి చాలా అభిమానం. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. సరే సరే బయలుదేరండి. అనయ్య, ఒక్క నిమిషం. అరే, నిన్నిలా చూడాలన్నదే నా కోరికమ్మా. ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది. మా కోరిక తీరబోతుందిలేండి. నీ కోరిక? అదే దగ్గరుండి ఊర్మిళ పెళ్లి చేయాలన్నదే మా కోరిక కదా, దాని గురించే చెప్తున్నారు. వీళ్ళమ్మ కడుపులు గాల అదంత పచ్చిగా దీన్ని పెళ్లి పెటాకులు చేస్తానంటుంటే ఒక్క బుర్ర కూడా బలు పెలగట్లేదు. ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు. నీ వల్లే ఈ పెళ్లి జరగబోతోంది. నువ్వు కోరుకున్నట్టే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిద్దు గాని. నా మెళ్ళో సత్య తాళి కట్టడం నువ్వు చూడాలి కదా. చూసే వెళ్తావు. ఈ పెళ్లికి ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఊర్మిళ, టైం అవుతుంది, బయలుదేరదాం. అలాగే అన్నయ్య. సావిత్రి సావిత్రి, మన బుల్లెట్ ఎక్కడా? మన పార్టీ పని మీద బయటికి వెళ్ళాడు. ఏ పని మీద? ఈ పెళ్లి పెటాకులు చేయాలి కదా, ఆ పని మీద. ఆ మిడిమాల పొండి బయటికి పంపించిందంటే ఏదో పెద్ద ఎత్తేసినట్టే. ఇంక దీని పెళ్లి జరిగేదాడా? ఈ పెళ్లి కూడా మైసూర్ లేని మైసూర్ పాకే. పిన్ని, వస్తున్నానమ్మా. వీళ్ళెవరో ఏదో చేసినట్టున్నారు. అర్జెంటుగా ఈ విషయం సావిత్రికి చెప్పాలి.
అక్కడేం చేస్తుంది? సావిత్రి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వాళ్ళని తీసుకురమ్మని బావని పంపించాను. మీ బావ వెళ్ళాడు అంటే డౌటే ఉంది, తీసుకొస్తాడు కదా. ఆ నమ్మకంతోనే పంపించాను. ఎందుకైనా మంచిదని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? సరే, చూసుకోలేదేమో అనుకున్నా. చూసాకైనా ఫోన్ చేయాలిగా. అదే నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ చూస్తే పూజ మొదలైంది. టైంకి తీసుకురాకపోతే తర్వాత తీసుకొచ్చినా ప్రయోజనం ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడు. మళ్ళీ చెయ్యి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే ఆలోచించాల్సిందే. ఒక పంచే, కామ్గా నువ్వు వెళ్ళిపోయి ఏమైందో చూడు. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను. నేను అదే అనుకుంటున్నాను. టైం లేదు, త్వరగా వెళ్ళు. అలాగే. అమ్మా, ఒక్క నిమిషం ఇలా వస్తారా? వాడేమో ఇప్పటిదాకా అడ్రస్ లేడు. ఇదేమో నా మాట వినదు. ఆ సావిత్రి అన్నట్టు ఈ పెళ్లి ఆపటానికి వాడేదో చేస్తున్నాడు. ఈ విషయం మా పిచ్చిదానికి చెప్పేదెట్లా? లాభం లేదు. మొత్తం దానికి చెప్పేస్తే గాని కడుపు మంట తగ్గదు. అమ్మా ఊర్మిళ, 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 ఆగు ఆగు ఆగు. ఏంటి? నీకో విషయం చెప్పాలి. ఏ విషయం? నీ కొంప కొల్లేరవుతున్న విషయం. మంచి విషయం ఒక్కటి కూడా మాట్లాడవా నువ్వు? ఓసి పిచ్చి మొఖం దానా, చెప్పేది నీ గురించేనే. ఉరిమి చూడ్డం కాదు, కావాలంటే నన్ను కొట్టు, కానీ నేను చెప్పేది మాత్రం వినవే. సరే, వదలవుగా, చెప్పు. ఆ సావిత్రి బుల్లెట్ బాబు మామూలు ప్లాన్తో రాలేదే. నిన్నేదో ఉద్ధరించడానికి వచ్చినట్టు నటిస్తూ వెనక నుంచి నీ పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారే. అదమ్మ సంగతి. ఆ విధంగా బావా మరదళ్ళు నిన్ను నన్ను ఇద్దరినీ ఆడుకుంటున్నారే. నాకు ఆ విషయం తెలుసు. సావిత్రి ఆ బాబు మంచిగా నటిస్తూ నా దగ్గర ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసు. మరి తెలిసి అలా వదిలేసామే. సత్యతో పెళ్ళన్న ఆనందంలో కాస్త ఆదమర్చాను, అదే తప్పైపోయింది. కాని ఇప్పుడు వాళ్ళేంటో ఏం ప్లాన్ చేశారో
అన్నీ నాకు తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. తెలియందంతా నాకేనా? వాళ్ళు వీళ్లే అనుకున్నాను. నువ్వు కూడా వాళ్ళ పార్టీనే అన్నమాట. పార్టీ ఏంటి? ఆకాశం నల్లగా ఉంది, 3 కొంగలు, 4 చెట్లు, చెట్టుకో పిట్ట, పిట్ట మిగులుతుంది. ఏంటది? మన పార్టీ కోడు. కాస్త పెళ్ళయ్యే వరకు ఆగు. ఎందుకు? నిన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడానికి. నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించడానికా? మంచికి పోతే నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారా? కాసేపు ఆగు, ఎవరు ఎలా చేరాలో తెలుస్తుంది. నిన్నే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాను, అప్పుడు నీకు తెలుస్తుంది. నాగేంద్ర రైతులు వచ్చినాయ భస్మాంగరాగమేశ్వరాయ. చెప్పు బావా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయవేంటి? వెళ్ళిన పని జరిగిందా? టైంకి వచ్చేస్తావుగా? మన కష్టం అంతా వృధా అయిపోయింది సావిత్రి. ఊర్మిళ పెళ్లిని ఆపలేం. అదేంటి బావా అలా అంటున్నావు? ఏం జరిగింది? నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళనెవరో తీసుకెళ్లిపోయారు. వెనక నన్ను తల మీద కొట్టడం వల్ల నాకిప్పటి వరకు స్పృహ లేదు. బావా, ఇక్కడ వీళ్ళు పీటల మీద కూర్చునేంత వరకు వచ్చేసారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎవరు తీసుకెళ్లారో తెలుసుకునేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. ఇక ఈ పెళ్లిని ఆపడం మన వల్ల కాదు. ఏం చేయాలన్నా టైం లేదు. జరిగింది చూడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు సావిత్రి. ఆ
మాంగళ్యధారణ కార్యక్రమం మొదలవబోతోంది. అందరి ఆశీర్వాదాలు తీసుకురండి. ఆగండి పూజారి గారు. నా జీవితాన్ని ఇలా నాశనం చెయ్యాలనుకున్నప్పుడు నా కడుపులో మరో జీవానికి ఎందుకు ప్రాణం పోసావు? ఈ లోకం చూడక ముందే వాణ్ణెందుకు ఓడిపోయేలా చేస్తున్నావు?